అందరికీ ఇందూరు గడ్డ మీద నుంచి యావత్ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ హిందూ రాష్ట్ర స్థాపన, హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో. మీ అందరి ఆశీర్వాదం నుంచి ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని, బజరంగ బలిని కోరుకోవడం జరిగింది. రాములవారి ఆశీర్వాదంతో, అయోధ్య రాములవారి ఆశీర్వాదంతో, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా వేస్తా ఉన్నాను. దానికోసం నేను ఇందూరు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను, పాదాభివందనం చేస్తాను. ఇవాళ హనుమాన్ జయంతి 2025 జులూస్లో భాగంగా ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్ని చోట్ల అన్నదానాలు, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ మేము బందోబస్తు చేయడం జరిగింది. మొత్తం జిల్లా నుంచి, జిల్లా బయట నుంచి బెటాలియన్ కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లానే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ప్రొసెషన్ జరిగేటప్పుడు ఈ ఎటువంటి రోప్స్ కానీ ఇవన్నీ కానీ అడ్డం లేకుండా ఉండడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరూ హనుమాన్ జయంతిని, ఉత్సవాలని ప్రశాంతంగా చట్టానికి పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పా కదండి, 1500 మందితో బందోబస్తు చేసుకున్నాము. మొత్తం మన నిజామాబాద్ పోలీసులతో పాటు బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లానే బెటాలియన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో దట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తులో అందరూ పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.